ఆ ఫోటోలు నాకు ఇవ్వండి. ముందు గిల్టీ అన్నావు, ఇప్పుడు ఈగో అంటున్నావు. అవి రెండు కవల పిల్లలు దీక్ష. నా దగ్గర ఉన్న ఫోటోస్ తీసుకుంది. షాపింగ్ మాత్రమే చేసావా, లేకపోతే ఎవడ కొంపైనా కూల్చే ప్లాన్లు కూడా వేసొచ్చావా? నారాయణ, అది ఆడపిల్ల. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడద్దు. జలజ తన కొంపనే తను కూల్చేసుకుంది, ఇంకెవరి కొంపను కూల్చలేదు. ఇప్పుడు ఆ డిస్కషన్ ఎందుకు లేసు? మన గురించి బయటోళ్ళకి తెలియకపోవచ్చు, కానీ మనలో మనకు తెలుసు కదా ఎవరి కొంపలు ఎవరు కూల్చారో. షాపింగ్ అయిన తర్వాత నా దగ్గరికి రమ్మన్నాను, వచ్చావా? రాలేదు. కనీసం ఫోన్ కూడా చేయలేదు. నేను వచ్చాను, నువ్వే అక్కడ లేవు. అలాగా? నిన్ను ఒంటరిగా బయటికి పంపిస్తే ఏం చేస్తావో చూద్దామని ట్రైల్ వేశాను. నువ్వు సామాన్యురాలు కాదు, నువ్వు చేయాలనుకున్నది చేసేస్తావు. ఇదిగో, ఈ రోజు నుంచి నువ్వు బయటికి వెళ్ళడానికి లేదు. ఎంత అవసరం ఉన్నా, ఎంత ముఖ్యమైన పని ఉన్నా నీతో ఈ నారాయణ ఉంటాడు, నారాయణ మనుషులు ఉంటారు. అండర్స్టాండ్? నేను చెప్పాను కదా మమ్మీ, నారాయణ వల్లే మన ప్లాన్లన్నీ తలకిందులవుతాయని. నువ్వు నేను ఇంట్లోనే ఉంటాను జలజ, కానీ ఏది ఆగదు. నువ్వు మన చంటికి ఫోన్ చేయి. బయట పనులన్నీ చంటి చూసుకుంటాడు. చాందిని బిజ్జుల గురించి ఏమైనా తెలిసిందా కార్తీక్? లేదు సుభాష్, నేను ప్రతిరోజు వాళ్ళ కోసం వెతుకుతూనే ఉన్నాను. చంద్రముఖి ఎలా ఉంది? బానే ఉందనుకుంటున్నాను. అనుకోవడం ఏంటి? నిజం చెప్తున్నాను, నేను సరిగ్గా నిద్రపోయి చాలా రోజులైంది. కళ్ళు మూసుకుంటే చాలు ఆ చాందిని బిజ్జులే కనిపిస్తున్నారు. ఉలిక్కిపడి లేచి కూర్చుంటున్నాను. వాళ్ళ కోసం తిరగటమే సరిపోతుంది. లాడ్జ్లు, గెస్ట్ హౌస్లు, హోటల్స్, ఒక రకంగా పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నాను. చందుని మధ్యలో ఎప్పుడైనా కలుస్తాను. మహా అయితే ఓ అరగంట ఉంటాను. తమకు చావు ఎదురవుతుందని తెలిస్తే మగవాళ్లే భయపడతారు, పిక్కుపిక్కుమంటూ బతుకుతారు. పైగా నువ్వు వసుధ దగ్గరే ఉంటావు. చందు దగ్గర రాహుల్ ఉంటాడు. అయినా తన మనసులో ఏమున్నా చందు బయటపడదు. భార్య అంటే అలా ఉండాలి కార్తీక్. నేను మీ విషయం గురించి మా వైఫ్కి చెప్పాను. ఒకసారి మీ ఫ్రెండ్ వాళ్ళని చూడాలి అంది. తను కూడా తీసుకురావాల్సింది. ముందు ఈ గోల వదలనే. అయినా మేమే రావాలనే ఉంది. నువ్వు చంద్రముఖి ముంబై రావచ్చుగా.
లోపలికి వెళ్దాం రా సుభాష్. ఈ ఇల్లు ఎంతవరకు సేఫ్టీ అని ఆలోచిస్తున్నాను కార్తీక్. అంటే ఇక్కడ సేఫ్ కాదంటావా? అదేం కాదు, నువ్వు అన్నీ ఆలోచించే తీసుకుంటావుగా. పద. తను రాహుల్, నా ఫ్రెండ్. హాయ్. హాయ్ సుభాష్. రాహుల్ ముంబైలో డీసీపీగా పనిచేస్తున్నాడని చెప్పానే, తనే. అవునవును, లోపలికి రండి. కూర్చో సుభాష్. చందుని టీ తీసుకురమ్మని చెప్పు. ఏంటి, ఇల్లు సేఫ్గా ఉందా లేదా అని చూస్తున్నావా? కాదు, ముంబైలో అన్ని పిచ్చుక గూడు లాంటి ఇళ్ళు. ఈ మాత్రం స్పేస్ ఉన్న ఇల్లు కావాలంటే కొన్ని కోట్లు కావాలి. అందుకే అక్కడ మాఫియా గ్యాంగ్స్ తయారవుతున్నాయి. ముంబైలో లావిష్గా బతకాలంటే అలాంటి అక్రమ సంపాదన కావాలి. తీసుకోండి. థ్యాంక్స్. కూర్చోండి. పర్వాలేదండి. తను చందు, చంద్రముఖి. నమస్తే. తను సుభాష్, నా ఫ్రెండ్. ముంబైలో డీసీపీగా పనిచేస్తున్నాడు. నమస్తే. చూడమ్మా, కార్తీక్ అన్ని విషయాలు నాతో చెప్పాడు. నేను ప్రస్తుతం బిజ్జు చాంద్రీని ట్రేస్ చేసే పనిలో ఉన్నాను. మీరు ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు, వాళ్ళు తొందరలోనే దొరుకుతారు. నేనేం భయపడటం లేదు, మీ ఫ్రెండే ఎక్కువగా భయపడుతున్నాడు. అది భయం అని ఎందుకు అనుకుంటున్నారు? మీ మీద ప్రేమ అయి ఉండొచ్చుగా. సరే, నేను వంట చేసొస్తాను. వద్దమ్మా, మొదటిసారి మా ఇంటికొచ్చి భోజనం చేయకుండా ఎలా వెళ్తారు? ఇది చివరిసారి కాదుగా. ముందు మిమ్మల్ని కలిసి మీకు ధైర్యం చెప్పి వెళదామని వచ్చాను. కార్తీక్తో దారిలో అన్నాను మీరు ముంబై రావాలని. అలా రావాలంటే మీ ప్రాబ్లం సాల్వ్ కావాలి. కార్తీక్, నువ్వైనా చెప్పు. అవును సుభాష్. చూడమ్మా, నాకు చాలా పనులున్నాయి. మరోసారి భోజనం కోసమే వస్తాను. కార్తీక్, మీ ఇద్దరి గురించి మా మిస్సెస్కి చెప్తే ఎన్నో సంవత్సరాల తర్వాత కలిసామని చాలా థ్రిల్ ఫీల్ అయింది. వస్తాను రాహుల్. అలాగే. నువ్వు సిస్టర్ని బాగా చూసుకోవాలి. ఓకే. వస్తానమ్మా. బాయ్. సరే, నేను డ్రాప్ చేసి వస్తాను. సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టలేదా కార్తీక్? పెడదామని అనుకున్నాను, అనుమానం వస్తుందని పెట్టలేదు. నేను ఒక పని చేస్తాను కార్తీక్. ఇక్కడ ఏసీపీతో మాట్లాడి మఫ్టీలో పెట్రోలింగ్ చేయమని చెప్తాను. వీలుని బట్టి ఈరోజు ఐజీ గారిని కలుస్తాను. థ్యాంక్స్ సుభాష్. ఇవన్నీ మన సేఫ్ కోసం. చాందిని బిజ్జులు దొరికాక వాళ్ళని ఇంట్రాగేట్ చేసి కురునారాయణ ఎవరో బయటపడ్డాక అప్పుడు చదువుగాని థ్యాంక్స్. పద. చెప్పు జల్జమ్మ. చంటి, కార్తీక్ ని దెబ్బతీయడానికి ఇప్పుడు రూట్ మార్చాం. ఏంటమ్మా అది? వాడు శంకర సూర్య వేషంలో ఉన్న కార్తీక్ అని వసుధకి తెలియాలి. వసుధ కార్తీక్ ని చేదరించుకొని ఇంటి నుంచి బయటికి తరిమేయాలి. అందుకు ప్లాన్ చేశాం. కార్తీక్ అంటే నీకు ఇష్టం కదమ్మా? ఈ మధ్య కాలంలో చాలా జరిగాయి చంటి, అవన్నీ నేను నీకు తర్వాత చెప్తాను. మంచిది. ఆ వసుధని నమ్మించడానికి నేనొక చిన్న ప్రయత్నం చేశాను. అయితే అది సక్సెస్ అవుతుందని నమ్మకం లేదు. కార్తీక్ ఇదివరకటి ఇంట్లో లేడు, ఇల్లు మార్చాడు.
నువ్వు ఈ క్షణం నుంచి కార్తీక్కి నీడలా వెంటపడాలి. వాడికి నా మీద ఎలాంటి అనుమానం రానివ్వద్దు. అలాగే. నువ్వు ఆ కార్తీక్ చంద్రముఖి దగ్గరున్నప్పుడు చూసి చెప్తే నేను వసుధ అక్కడికి వచ్చేలా చేస్తాను. అప్పుడు వాడు ఎన్ని కథలు చెప్పినా ఆ వసుధ నమ్మదు. ఆ తర్వాత కథ మమ్మీ నడిపిస్తుంది. అర్థమైందమ్మా. ఇక మీరు కార్తీక్ గురించి ఆలోచించొద్దు, నేను చూసుకుంటాను. ఎప్పటికప్పుడు టచ్లో ఉంటాను. చూడు చంటి, మళ్ళీ చెప్తున్నాను, కార్తీక్కి ఎలాంటి అనుమానం రాకూడదు. నా మీద నమ్మకం లేదా జలజమ్మ? నమ్మకం లేకపోతే నీ ఫోన్ ఎందుకు చేస్తాను చంటి? ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. ఈ నిమిషం నుంచి ఆ పనులను ఉంటానమ్మా. మంచినీళ్ళు తీసుకోండి. తలనొప్పిగా ఉందా? లేదు వస్తా, కొంచెం అలసటగా ఉంది అంతే. కాఫీ తీసుకొస్తాను. మ్. నువ్వు కూడా తాగకపోయావా? నేను ఇంతకు ముందే తాగాను. సరే, నిలబడ్డావెందుకు? కూర్చో. ఏమన్నా మాట్లాడాలా? మర్చిపోయాను, మీకు పార్సిల్ వచ్చింది. పార్సిలా? ఎవరు తీసుకొచ్చారు? నీకు ఇంతకు ముందే చెప్పాను కదా, ఎవరి దగ్గర పార్సిల్స్ తీసుకోవద్దని. నేను తీసుకోలేదు. మరి గుమ్మం ముందు ఎవరో పెట్టి వెళ్ళారు. కవర్ మీద మీ పేరుంది. దాన్ని నేను తెరవలేదు. ఎక్కడి నుంచి వచ్చింది అది? తీసుకొస్తాను. ఇదిగోండి. కూర్చో వస్తా. ఎందుకు కంగారు పడుతున్నావు? ఇందులో నువ్వు కంగారు పడటానికి ఏం ఉండదులే, నేను చూస్తాను కదా.
అది ఏం లేదు వస్తా. హలో, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి వస్తా. ఇప్పుడే కదా వచ్చారు, అలసటగా ఉందన్నారు. మనం చాలా ఒత్తిడిలో ఉన్నాం. అలసట అంటూ కూర్చునే పరిస్థితి కాదు కదా. ఎంతసేపట్లో వస్తారు? టైం పడుతుంది వస్తా. తిరిగి వచ్చిన తర్వాత అన్ని విషయాలు వివరంగా చెప్తాను. మీరు నాతో మాట్లాడాలి అనుకున్నప్పుడే ఈ ఫోన్లు వస్తాయి కదండి. చెప్పాను కదా, మనం ముంబై గ్యాంగ్ వల్ల ప్రమాదంలో ఉన్నామని. వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లోనే తిరుగుతున్నారు. మనం ఇల్లు మారటం మంచిదైంది, లేకపోతే మళ్ళీ పెద్ద ప్రమాదం ఎదురయ్యేది. హైదరాబాద్లో తిరుగుతున్నారా? మీకెవరు చెప్పారు? వాళ్ళ బొమ్మలు నా దగ్గర ఉన్నాయి కదా, అవి ఫ్రెండ్స్కి చూపించాను. బాబీ అనే లేడీ కనిపించిందన్నారు. అందుకే నీతో ఏది చెప్పాలన్నా భయం. నీ ఆరోగ్యం జాగ్రత్త, నేను వస్తాను, భయపడకు. ఫోటోలు చూసి ఏం మాట్లాడలేదో. ముంబై గ్యాంగ్ ప్రమాదం కంటే ఇది పెద్ద ప్రమాదం. జలజ పెళ్లి ఫోటోలు పంపారంటే ఇది ఖచ్చితంగా యశోధర జలజల పని అయి ఉంటుంది. కొత్త నాటకానికి తెరలేపారన్నమాట. జాగ్రత్తగా డీల్ చేయాలి. ఉదయం మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. ఏ రాత్రికో మీ దగ్గరకు వస్తాడు. ఈలోగా అతను చేసే ఘనకార్యాలేంటో మీరు చెప్పగలరా? నేను చెప్తాను. మొదటి భార్య దగ్గరికి వెళ్తాడు.